కీర్తన గారికి, రమేష్ గారికి, మీకు ప్రైమ్ లైన్ గట్స్ సో పోలీస్ అధికారుల సంఘం ప్రెస్ మీట్ ఒకటి తీశారు. పార్టీలు వీళ్ళు కీర్తన గారు ఆరోపణలు చేస్తున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఎప్పుడు అన్నాడు, అనిత గారు ఎప్పుడు అన్నారు, ఎన్ని కాదు. ఇప్పుడు పోలీసు అధికారుల సంఘం వాళ్ళు చెప్పారు, మా ఆత్మగౌరవం దెబ్బతినేలాగా, మా ఆత్మస్థైర్యం దెబ్బతినేలాగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి, వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము న్యాయపరంగా చెప్పారు. కేవలం జనపల శ్రీనివాసరావు గారే కాదు, భవానీ గారని అదే కార్యవర్గంలో ఇంకో నాయకురాలుగా ఉన్నారు, ఆమె కూడా ఇదే పరిస్థితి చెప్పారు. ఏమని, ఇట్లా మహిళల్ని ఉన్నారు, అసలు మహిళలు లేకపోతే జెంట్స్ గర్ల్స్ అనేది ఇక్కడ సమస్య కాదండి. సమస్య ఏంటంటే వాళ్ళు మన పోలీసులు అనే వాళ్ళు ఉంది, మన అంతర్గత భద్రత కోసం ఉన్నారు వాళ్ళు. అక్కడ సరిహద్దుల దగ్గర ఆర్మీ కానీ, నేవీ కానీ, లేదంటే ఇతర దేశాల నుంచి మనకి ఎట్లయితే రక్షణ ఇస్తా ఉన్నారో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి అంతర్గతంగా మన పిల్లలు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ బయటకు వెళ్ళి రావాలంటే రక్షణగా, భద్రతగా కల్పిస్తుంది పోలీసులు. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయానికి, తాడేపల్లి నుంచి సచివాలయానికి వెళ్ళాలంటే అడుగడుగుకి పోలీసులు ఉండేవాళ్ళు. ఇదే పోలీసులు నిరంతరం ఆయనకి రక్షణ కల్పించేవాళ్ళు. ఆయన రాష్ట్రంలో ఏ మూలన పరదాలు కట్టడం దగ్గర నుంచి, బ్యారికేడ్స్ కట్టడం దగ్గర నుంచి, ఆయన వస్తుంటే ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఉద్యోగులు, టీచర్లు ఎవరు నిరసనలు లేకుండా ఇళ్లలోనే నిర్బంధించిన వ్యక్తులు కూడా ఈ పోలీసులే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలకి వాళ్ళ ప్రాణాలు అడ్డవేసి ఉంచిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారనేది ఇందాక పోలీస్ అధికారులు కొంతమందితో మాట్లాడినప్పుడు చెప్పారు. ఇదే పోలీస్ అధికారులు మేము ఆయన ప్రాణాలకి, ఆయనకి థ్రెటనింగ్ ఉంటే చెట్లు కొట్టేసి పరదాలు కట్టి, బ్యారికేడ్లు కట్టి ప్రతి అడుగున ఆ 5 సంవత్సరాలు కాచుకొని ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేరే థ్రెటనింగ్స్ కూడా ఉన్నాయి. ఆయన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఆయన ప్రాణాలకి మా ప్రాణాలు అడ్డేసి నిరసన తెలియజేసే వాళ్ళని తెలియజేయనివ్వకుండా అన్ని చేసినప్పుడు మాకు ఆయన గత కొంతకాలంగా చూస్తే ద్వారకా తిరుమలరావు గారు మీరు రిటైర్ అయ్యి ఇంట్లో ఉంటారేమో, మిమ్మల్ని కూడా బయటికి తీసుకొచ్చి శిక్షిస్తాం. సుబ్బారాయుడు నువ్వు తెలంగాణలోకి వెళ్తావేమో, నిన్ను సప్త సముద్రాల అవతలున్నా కూడా తీసుకొచ్చి నీకు పనిష్ చేస్తాం. మళ్ళా పులివెందులు వెళ్ళినప్పుడు కూడా ఒక కార్యకర్త వచ్చి ఒక డిఎస్పీ నన్ను ఇట్లా స్టేషన్కి పిలిచాడు సంబంధం లేకపోయినా అంటే నీకు వాళ్ళతో సలాములు కొట్టిస్తాం. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల చేసిన కామెంట్స్. సో రీసెంట్ గా కూడా ఒక్కోసారి బట్టలు ఉడదిస్తామనే మాట కూడా వాడారు. నేను అనేది అంటే అసలు యూనిఫామ్, అసలు ఒక యూనిఫామ్ ధరించాలంటే వాళ్ళు ఇందాక చెప్తా ఉన్నారు, మేము పోటీ పరీక్షలు రాయాలి, అనేక కాంపిటీషన్లు ఎదుర్కోవాలి, అనేక దేహదారుణ్య పరీక్షలు ఎదుర్కోవాలని. ఇట్లాంటి పరీక్షలు ఈ రాజకీయ నాయకులకు ఉన్నాయా? అదే పోలీసులు కాండక్ట్ సర్టిఫికెట్, వాళ్ళు ఏమైనా కేసులు నమోదయ్యి ఉంటే వాళ్ళ ఉద్యోగానికి కూడా తీసుకోరు. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకో రాజకీయ నాయకులు కానీ అదే కండిషన్ పెడితే అసలు ఇలా మాట్లాడగలరా? వీళ్ళు చట్టసభలో ఎన్ని కాగలరు? పోలీసులుగా ఉండే కేసుల్లో ఉంటే వాళ్ళకి పోలీసులు ఉద్యోగానికి అర్హుడు. అదేవిధంగా ఇలా కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ, మనీ లాండరింగ్ కేసులు కానీ ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రిగా, లేదంటే రాష్ట్రపతిగా, ప్రధానమంత్రిగా వెళ్తానికి అనర్హులనే కండిషన్ పెడితే ఇలాంటి రాజకీయ నాయకులు ఎవరైనా మళ్ళీ ఎన్నికయ్యే అవకాశం ఉందా? నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరైతే పోలీసు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారో ఆయా పార్టీ నాయకులందరినీ అడుగుతున్నా నేను. ఈ విధంగా మన అంతర్గత భద్రత కోసం వాళ్ళ పిల్లలను వదిలి యాక్చువల్ గా ప్రతి 100 మందికి 150 మందికి ఒక పోలీసు ఉండాలి మన రాష్ట్ర జనాభాకు అనుసరించి. ఇప్పుడు 1200 నుంచి 1500 మధ్య ఒక పోలీసు ఉంటా ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క విధులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? వాళ్ళకి 8 గంటల పనిలాగా ఉండవు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 10కి వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళిపోతారు. తర్వాత ఆయన ఎక్కడా కూడా ముఖ్యమంత్రిగా కూడా ఎక్కడ సెక్రటరియట్ కూడా వెళ్ళలేదు ఆయన. పోలీసులు మాత్రం 24 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే షిఫ్ట్ సిస్టమ్ తెచ్చారన్నారు, గతంలో వీక్లీ ఆఫ్ ఇస్తా ఉన్నారు, అవేమీ అమలు కావట్లేదు. సో మరి పోలీసులకు ఎంత ప్రెస్టేషన్ ఉంటుంది? పోలీసులు ఏమనుకోవాలి? పోలీసులు యూనిఫామ్ అంటే అసలు యూనిఫామ్ తొలగించే ఇదే ఉందా? ఇటీవల కాలంలో కొన్ని సినిమాల్లో పుష్పాలో కావచ్చు, లేకపోతే కొన్ని సినిమాల్లో పోలీస్ అధికారి బట్టలు ఇప్పదీసి కొంతమంది హీరోయిజం చేసిన పరిస్థితి. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నారా ఈ రాజకీయ నాయకులు? గతంలో అంకుశు సినిమా వచ్చినప్పుడు పోలీస్ అధికారులు ఎవరైతే గూండాలుగా ఉన్నారో వాళ్ళని రోడ్డు మీద డ్రైవర్లతో పరిగెత్తిచ్చారు. అలాంటి సీన్లు చూసాం.
ఈ రోజు ట్రెండ్ మారినట్టుంది. ఏంటంటే పోలీస్ అధికారుల బట్టలు స్మగ్లర్లు కూడా తీసుకున్నారు, రివర్స్ అయింది. సో మనం ఏమిస్తున్నాం ఇప్పుడు? పోలీస్ అధికారులు ఇందాక ఇంకోటి అంటున్నారు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక నాయకుడిని ఏమన్నా అంటే బీపీ వస్తుంది, నన్ను ఏదో అనుకుంటారు, కార్యకర్తలకు బీపీ వస్తే వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారన్నారు. ఇప్పుడు పోలీసులు అన్నారు, పోలీసులకు కూడా బీపీ వస్తే పోలీసుల చేతిలో ఆయుధాలు ఉంటాయి, ఎలాంటి విపరిణామాలకు వాళ్ళకి దారితీస్తుంది అది? పోలీసు అధికారులు కనుక ఆ విధంగా రెచ్చిపోతే రాజకీయ నాయకుల్లాగే వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలను వినియోగిస్తే అది ఎలాంటి సమాజంలో ఎలాంటి సంకేతాలు ఇస్తుంది? సమాజంలో ఏ విధమైన శాంతి భద్రతల సమస్య ఎంతగా తలెత్తుతుంది? ఇవన్నీ రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారా? ఒకసారి ఆ పోలీస్ అధికారుల వైపు నుంచి వాళ్ళ కుటుంబాల వైపు నుంచి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీకు ఒక పోలీస్ అధికారి కనుక తప్పు చేస్తే సర్వీస్ నిబంధనలు ఉన్నాయి, వాళ్ళని కోర్టుకి వెళ్ళవచ్చు, డిస్మిస్ చేయొచ్చు, వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, బట్టలు ఎందుకు కూడా తీస్తారు? యూనిఫామ్ ఎప్పదీసే హక్కు ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఉంటుంది? అదే అడుగుతున్నారు వాళ్ళు. యూనిఫామ్ టచ్ చేసే దమ్ము వీళ్ళకి ఉంటుందా అని. యూనిఫామ్ ఎప్పదీస్తారా? మీరు అతను ఉద్యోగం తీసేయచ్చు, మీరు అతను ప్రూవ్ చేయాలి చట్టపరంగా. మీరు ఎలా అయితే కొన్ని కేసుల్లో బెయిల్ మీద ఉండి ఇప్పుడు కూడా పరిపాలిస్తా ఉన్నారో, పోలీసులకు కూడా వాళ్ళ హక్కు ఉంటుంది, సర్వీస్ నిబంధనలకు సహకరిస్తూ ఉంటాయి. మీరు సర్వీస్ నిబంధనలను అనుసరించి, రాజ్యాంగాన్ని అనుసరించి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, సస్పెండ్ చేయండి, డిస్మిస్ చేయండి. అంతేగాని బట్టలు తీస్తామంటే అది మహిళలకైనా లేకపోతే జెంట్లకైనా మన అంతర్గత భద్రత, మన కుటుంబ సభ్యుల భద్రత, సమాజంలో ప్రతి ఒక్క భద్రతా రక్షణను కల్పిస్తున్న పోలీసులకి ఈ విధమైన పరిస్థితి ఎదురవడం పట్ల వాళ్ళందరూ కూడా చాలా డీలా పడిపోతా ఉన్నారు. అసలు ఇలాంటి రాజకీయ నాయకులకి మేము ఊడిగం చేయడం ఏంటి అనే పరిస్థితి వాళ్ళకి వస్తూ ఉంది. ఏ పార్టీ ఇప్పుడు రమేష్ గారు ఏమంటారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బట్టలు తీస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు జగన్ గారు కూడా అంటారు మీరు ఊరుకోండి అంటారా? అది ఆయన అంటాం తప్పే, అప్పుడు అనుంటే ఇప్పుడు ఈయన అంటాం తప్పే. అలా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు అన్నారు కాబట్టి అప్పుడు మేము పట్టించుకోరా, అదే కదా మేము పట్టించుకుంటావా? ఇదేంటండి ఏం మాటలు? ఆ రోజు ఎందుకు చర్చలు పెట్టలేదు ఇలాగా? అరే చర్చ పెట్టలేదు, అయిపోయిందండి. ఇప్పుడు డిబేట్లు చేయలేదు, ఆ రోజున మీరు వినలేదా? మరి మీరు ఆ రోజు తప్పని ఎందుకు చెప్పలేదు? ఆ రోజు టీవీలో జరిగాయో నేను తెలియట్లేదు, చూడలేదు. ఆ రోజు 2019 చూశాను సార్, 2019 నుంచి 24 మధ్య నేను కూడా టీవీ డిబేట్ చాలా వచ్చాను, నేను వింటూనే ఉన్నా. ఇలాంటి డిబేట్ లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, నారా లోకేష్ గారు మాట్లాడినా ఇదే మీడియా ఆయన సపోర్ట్ చేసింది. ఆ రోజు పోలీస్ అధికారుల సంఘం కూడా ఆయన